బీసీలంతా ఒకసారి బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరూ చూడాల్సినటువంటి లెక్కలు కాసేపట్లో మీ ముందుంటాయి. ఇది స్వయాన న్యాయస్థానంలో జరిగినటువంటి మోసం. ఎక్కడ? హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నోటిఫికేషన్ 09/2025. ఈ ఏడాదిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ద ఆఫీస్ సబార్డినేట్స్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారం కాసేపట్లో మీ ముందు బయట పెడతా. కోర్టుల్లో ఉద్యోగాలు ఎంత మోసం ఉందో చూడు చెప్తా. ఇప్పుడు అది షాకింగే ఉంటుంది. రైట్. ఇది కాకుండా ఆర్టీసీ డ్రైవర్స్ది అదంతా మీకు మీ ముందు చెప్తా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేద్దాం, హైకోర్టు కొట్టేసింది కదా, ఏం చేద్దాం, సుప్రీంకోర్టు పోదామా అని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక్కడ 2 రోజులు ఛాన్స్ ఇచ్చింది విచారణకు, ఆడ 2 నిమిషాలలో కొట్టేస్తారు. అంతే, 2 నిమిషాలు, ఎక్కువ టైం కూడా పట్టదు. వినరు, ఇంతసేపు కూడా వినరు. ఇనేంత కూడా ఇంట్లో అంత సీన్ కూడా లేదు. ఇంకేదో పబ్లిక్ ఇంట్రెస్టు తెలంగాణలో హయ్యర్ కోర్టు కాబట్టి ఈయన కాడికి ఇన్నది ఆళ్ళది ఇల్లది ఈయన 1 నిమిషంలో స్టే అనిపోయిండు. అయితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జీవో 9 పైన స్టే చేసినాం తప్ప ఎలక్షన్ నోటిఫికేషన్ను స్టే చేయలేదు మేము అని చెప్పి ఆన్లైన్ నిన్న ప్రచారం. అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ జీవో నెంబర్ 9ని స్టే చేసింది నిలుపుదల. ఈ జీవో నెంబర్ 9 ఆధారంగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని బట్టి రిజర్వేషన్లు ఖరారు చేసేసి ఏ సర్పంచ్లు ఎవరు, ఏ ఎంపీటీసీలు ఎవరు, జెడ్పీటీసీలు ఎవరు, బీసీలకు 42% రిజర్వేషన్ అని దీని ద్వారానే వచ్చింది. అసలు ఇదే స్టే ఇచ్చినాక ఇంకా ఇది ఎక్కడిది? ఇచ్చింది ఓకే, మేము ఎన్నికల ప్రక్రియను ఆపలేదు, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆపలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఒక మాట, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమని చెప్తుంది, అందులో మీరు ఎన్నికలు నిర్వహించుకోరి కానీ 42% రిజర్వేషన్ ఇస్తా అంటే కుదరది. పంచాయతీ అంతా దీనికోసమేనా? తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ అంతా దీనికోసమే. హైకోర్టు ఏం చెప్తా ఉందంటే మీరు 42% కాకుండా ఎన్నికలు నిర్వహించుకోండి, దానికి హైకోర్టు పర్మిషన్ కూడా అక్కర్లేదు. ఇదే నోటిఫికేషన్ ఇప్పుడు ఇట్లున్నది కదా, అంటే ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి హైకోర్టు ఇచ్చింది కదా. ఒకవేళ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి మధ్యలో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మధ్యలో మేము ఈబిడబ్ల్యూఎస్ తీసేస్తున్నామని చెప్పేసి పెట్టుర్రి, కోర్టు పోగానే దన్మని కొట్టిపడేస్తుంది. అట్ట తీసేస్తావు, నోటిఫికేషన్ లేదు పేర్కొంటే అదే ఉండాలి కదా అంటది. అయితే అక్కడ డ్రామా చెప్దాం కానీ ఇక్కడ సుప్రీంకోర్టు పోతారట. సుప్రీంకోర్టు కాడ కూడా ఏం లేదు, లొటపీసి ఉత్త చేతులతో రావాల్సిందే. ఇంకా నేను చెప్తున్నగా రేపో ఎల్లుండో 2-3 రోజులలో చెప్తాడు రేవంత్ రెడ్డి, పార్టీ పరంగా టికెట్ ఇస్తామనేటువంటి మాట ఇక చెప్తాడు. పార్టీ పరంగా 42% అంటాడు. 42% అని ఇక దమ్ముంటే బీఆర్ఎస్, దమ్ముంటే బీజేపీ అని ఊంకరిస్తూ ఉంటాడు రేపు పొద్దుగాల. ఆ ఊంకరం లేదు, అవి పిల్లి కూతలు పనిచేయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఇప్పుడు ఎన్నికల సంఘం ఏమంటుంది, హైకోర్టు ఆర్డర్ చూసినామా, మరి ప్రక్రియ ఉంచాలనా ఆపాలనా ఏం చేయాలనో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇక జీవోనే లేదా, ఈ జీవో ఆధారంగా 42% రిజర్వేషన్ ఖరారు చేసి నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు దాని పరిస్థితి ఏందని ఎవరు డైలమాలా పడి ఉన్నారు, ఏం చేయాలో అర్థమవుతలేదు ఎవరికి. ఇక్కడ పార్టీ పరంగా 42% అనేది చెప్తాడని చెప్తాడు. ఇయ్యాలను రేపు 2 జర వెనక ముందు అయినా కూడా చెప్పేది ఇదే మాట ఫైనల్గా. ఇది ఇట్లా ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.